లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హలో అండి, అందరికీ నమస్కారం. డిసెంబర్ 14వ తేదీన మన ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతోందండి. కోర్స్ ఒక మంచి కంటెంట్ ఉంది అంటే తెలుగు ప్రేక్షకులు ఒక మంచి విజయాన్ని అందించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు అని చాలా సినిమాలు ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. మరీ ముఖ్యంగా అలాగా మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో కంటెంట్తో మన ముందుకు వస్తున్న సినిమానే సమిధ. పేరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మీరు ట్రైలర్ చూస్తుంటే కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సినిమా కూడా అంతకంటే ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అని చెప్పేసి. సో ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్స్తో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేస్తూ మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమా గురించి మాట్లాడడానికి ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సతీష్ గారు ఈజ్ హియర్. హాయ్ సతీష్ గారు, నమస్తే. ఆదిత్య శశికుమార్ గారు, మన యంగ్ సుప్రీం ప్రిన్స్ ఆదిత్య శశికుమార్ గారు. సో ఈయన గురించి డెఫినెట్గా స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు అని చెప్పాలి, ఎందుకంటే సుప్రీం హీరో శశికుమార్ గారు అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి ఆదిత్య గారు కూడా చాలా ఇష్టం ఉంటారు. సో ఎస్, ఆయన గురించి మనం మాట్లాడదాం ఈ ఇంటర్వ్యూలో మళ్ళీ. అండ్ నేను ఇవాళ కొంచెం ఇంత జాగ్రత్తగా పద్ధతిగా ఇలా కూర్చోడానికి కారణమైనటువంటి రవి కాలే గారిని నా పక్కనే కూర్చోబెట్టారండి. ఆయన్ని సినిమాల్లో చూసి ఎన్నిసార్లు భయపడి ఉంటానో తీసుకొచ్చి ఇలా నా పక్కన కూర్చోబెట్టడంలో సతీష్ గారు వాట్ ఈస్ దిస్ ప్లాన్ అండి? ఇదేమో హారర్ మూవీయో లేకపోతే ఇంత భయపెట్టే సినిమా కాదు కదా, నన్ను ఎందుకు భయపెడుతున్నారు మీరు? అది రవి గారు నమస్తే. नमस्ते, आपको भी नमस्ते. आपने जो बोला ना वो मैं फिल्मों में सिर्फ बुरा आदमी हूँ, बाकी रियल लाइफ में बहुत. तो अभी आज इंटरव्यू में पता चलेगा. बिल्कुल. आपको भी पता चलेगा कि आप बोलेगी कि यार ये तो बहुत अच्छा आदमी है. वो फिल्मों में विलन है खाली. ఓకే, అయితే కొంచెం ధైర్యంగా కూర్చోవచ్చు నేను, ఎందుకంటే దృశ్యం ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత అమ్మో ఆయన ఎంత స్కేరీగా చూసిన కళ్ళే గుర్తుంటూ ఉంటాయి మాకు. సో ఎస్, రవి కాలే గారు ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. సో ఎస్, కమింగ్ టు ద ఫిల్మ్ సమిధ. సో ఆదిత్య శశికుమార్ గారు, యాక్చువల్లీ శశికుమార్ గారిని మేము ఎప్పుడు కలవలేదు ఇలాగా. మిమ్మల్ని చూస్తుంటే భాషా సినిమాలో ఆయన్ని చూసినట్టే అనిపిస్తుంది. దాట్ వే వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ. ఎలా ఉన్నారు నా డాడీ? అఫ్ కోర్స్, హీ హ్యాస్ సచ్ అ ఇన్క్రెడిబుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కదా. అసలు ఆయన పర్ఫార్మెన్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మనం మర్చిపోలేం సుప్రీం హీరోగా. సో ఆబ్వియస్గా ఆయన అబ్బాయిగా మీరు రావడం అండ్ బ్యాక్ టు బ్యాక్ మంచి సినిమాల్ని మీరు తీసుకొస్తుండడం వెరీ నైస్. సో ఎలా ఉంది అసలు యాక్టింగ్ కెరియర్? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? మేడం, యాక్చువల్లీ నా ఫస్ట్ మూవీ వచ్చి కన్నడ చేశాను. కన్నడ చేసినప్పుడు సర్ ఆ ట్రైలర్ చూసి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అలా పేరెంట్స్ బ్లెస్సింగ్ అలా తెలియదు నాకు. సర్ చూసి నాకు ఎగ్జాక్ట్లీ ఐ థింక్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత సర్ నాకు నా మేనేజర్ ఫోన్ చేసి ఎంక్వైర్డ్ అబౌట్ మీ. నాకేంటంటే చిన్నప్పటి నుంచి చాలా తెలుగు సినిమా చూస్తూనే పెరిగాను మేడం. నేను ఇంట్లో యాక్చువల్లీ మొత్తం తెలుగు సినిమాలు చూసాను మేము. ఈవెన్ దో ఫ్రమ్ ద కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు సినిమాలు చాలా చూసాను, ఎందుకంటే మా మదర్ సైడ్ అంతా మొత్తం వచ్చి ఆంధ్రాలో ఉండేవాళ్ళు. అనంతపురం ఉంది. సో అనంతపురం దగ్గర కళ్యాణ్ స్మాల్ విలేజ్. సో చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాస్ చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ తెలుగు సినిమాస్ లో. సార్ ఫోన్ చేసినప్పుడు ఐ కుడెంట్ బిలీవ్ అన్నమాట, బికాస్ ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చిందంటే ఐఎమ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్క్రిప్ట్ ఎలాగైనా ఉండి హైదరాబాద్ వెళ్ళి ఒక స్టోరీ ఉందాము. స్టోరీ టు మై బోనస్ వాజ్ అమేజింగ్, ఎందుకంటే సార్ షార్ట్ మూవీస్ చేసుకొని అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ వెరీ టాలెంటెడ్. ద వే నరేషన్ చేసిండేది కానీ హిస్ హోల్ టీమ్ was very talented and I was very impressed. So blindly I just said, sir, నాకు పేమెంట్ ఇవ్వకండి, no problem, I will do this cinema blindly. So my first step into the Telugu film industry, by the grace of God and Telugu ప్రేక్షకులు సపోర్ట్ కానీ లవ్ కానీ ఉంటే I will carry my journey. కానీ ఫ్లూయెన్సీ మాత్రం అదిరిపోయింది, చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు. మీకు ఈ లెక్కన అన్ని భాషలు వచ్చు కదా, కన్నడ, తెలుగు, తమిళ్ అర్థమవుతుంది. అఫ్ కోర్స్ మేనేజ్ చేయొచ్చేమో. యా, అన్ని వచ్చేస్తాయి కదా. తెలుగులో మాట్లాడతాను అమ్మతో, అమ్మ సైడ్ ఫ్యామిలీతో తెలుగు మాట్లాడారు. ఓకే. నాకు మాత్రం కన్నడ. సో బికాజ్ నాకు కన్నడ ఫ్లూయెన్సీ రావు కాబట్టి కన్నడ మాట్లాడుతాం. అఫ్ కోర్స్ బెంగళూరులో ఉంటూ ఇంకా అది కూడా అలవాటు అయిపోతుంది ఆబ్వియస్గా. యా, సో మొత్తానికి చాలా కొత్త రకమైన సబ్జెక్ట్తో మా ముందుకి ఎస్పెషల్గా తెలుగు ఆడియన్స్ దగ్గరకు ఒక డైరెక్ట్ ఫిల్మ్తో రాబోతున్నారు.
హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ మరి అంత మంచి కథ తీసుకొచ్చిన సతీష్ గారితో మాట్లాడాలి డెఫినెట్లీ. సో సమిధ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే చాలా ఇంటెన్స్గా ఉంది, టైటిల్లోనే ఏదో ఒక డెప్త్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ఇట్ అసలు సమిధ అంటే ఏంటి? సమిధ అంటే తనకు తను అర్పించుకునేది కదా. అంటే మనందరి జీవితాలు కూడా అలానే కదా. ఇన్ ద సెన్స్ మనందరం కూడా అర్పించుకొని ఎవరికొరకు యూజ్ అవుతాం. ఆ భావన నుంచి పెట్టింది సమిధ. ఓకే, అలా ఇందులో ఎవరు సమిధ కాబోతున్నారు? ఇందులో అది రివీల్, ఆ సినిమా చూడాలి. అది అంటే వాళ్ళ మీదకి సినిమా ఓపెన్ అవుతుంది, ఎవరు సమిధ అయ్యారు అనేది ఓపెన్ అయ్యి ఓకే, చివరికి బ్రాడర్ సెన్స్లో మనందరి జీవితాలు కూడా సమిధలే అనేది చెప్తాం బ్రాడర్గా. దట్ ఇన్ ఏ కమర్షియల్ వే. ఓకే, ఒక 24 minutes యాక్షన్ ఉంటుంది సినిమాలో. అవుట్ ఆఫ్ 1 hour 54 minutes 24 minutes యాక్షన్ ఉంటుంది సినిమాలో. 5 songs. 1 song was shot in Chikmagalur, 1 is in Goa, ఓకే, 1 is item song, 1 college song, 1 romantic melody. సో మీరు చెప్పాలనుకున్న పాయింట్కి చక్కగా అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ అవును అన్నీ యాడ్ చేశారనమాట, ఏది మిస్ చేయకుండా. అవును. బట్ అది ఎలా కుదురుతుంది సార్? ఐ థింక్ దట్ బ్లెండ్ ఈస్ వెరీ టఫ్ కదా. ఒక పాయింట్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఇన్ఫాక్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అవును, నేను చాలా వెర్షన్స్ రాశాను వాటికి. ఒక థ్రిల్లర్ ఫిల్మ్ ఇది యాక్చువల్గా. ఓకే, థ్రిల్లర్ ఫిల్మ్ని ఇప్పుడు రాక్షసుడు సినిమా ఉంది, ఒక మర్డర్ మిస్టరీతో ఓపెన్ చేసి అదే పాయింట్ ఆఫ్ వ్యూ నడుస్తుంది సినిమా అంతా. అవును, దీని అలా చెప్పలేదు, కొత్తగా నేను చెప్పానని చెప్పొచ్చు. కమర్షియల్ వేలో ఉంటుంది, ఒక సాంగ్స్, ఫైట్స్ అలా చెప్పానండి. ఒక థ్రిల్లర్ ఫిల్మ్, బేసిక్గా థ్రిల్లర్ ఫిల్మ్ అంతే, మర్డర్ మిస్టరీ. మర్డర్ మిస్టరీ. ఓకే, అలా ఒక సమిధిలో ఒక కథ, రియల్ ఇన్సిడెంట్ తీసుకుంది అది. ఓకే, దాన్ని బేస్ చేసుకుంటారు. మరి మర్డర్ మిస్టరీ అంటే పోలీస్ చాలా ఇంపార్టెంట్ కదా. ప్లేస్ ఇంపార్టెంట్. అంతే కదా. సో పోలీస్ ఆఫీసర్గా ఎక్కడో నాకు కొంచెం, అంటే నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన దానికి కాంట్రాస్ట్గా ఇందులో కొంచెం మంచిగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. पुलिस ऑफिसर See in the film only. మంచి పోలీస్ ఆఫీసరా కాదా అని ఒక డౌట్. अच्छा पुलिस ऑफिसर है, Okay. वो अपना सिंसियरली काम कर रहा है. सॉरी मैं हिंदी में बोलूंगा क्योंकि तेलुगु समझ लेता हूँ. ఇప్పుడు అంత పాన్ ఇండియా, ఎవ్రీథింగ్, ఎవ్రీ లాంగ్వేజ్ విల్ డూ. तो बोलना मुश्किल है, डायलॉग बोल देता हूँ, सारे डायलॉग बोल देता हूँ, बाय हार्ट करता हूँ क्योंकि मैं थिएटर बैकग्राउंड से हूँ. और मैं बात कर रही हूँ आपको समझ में भी आ रहा है? समझ में आता है. वो నాకు చాలా ఇంగ్లీష్ వచ్చి హిందీ వస్తుంది వాడ. तेलुगु, तमिल, कन्नड़ा अभी 20 साल हो गए. या तीनों प्रोजेक्ट कर रहा हूँ, तीनों लैंग्वेज में, तो समझ लेता हूँ. राइट. पर वो सेंटेंस कंस्ट्रक्शन करना तो गड़बड़ हो जाता है. हाँ हाँ, तो इसीलिए हिंदी में बोलता हूँ. तो जो कैरेक्टर है सर ने मुझे जो दिया है, बहुत अच्छा कैरेक्टर है और इंटरेस्टिंग है. और मर्डर मिस्ट्री है तो, और पुलिस वाला है तो 100% उसका दिमाग चलाना है उसको कि ये कैसे सॉल्व करना है. तो सॉल्व तो डायरेक्टर ने किया है हमारे, और थिएटर में जाके देखना पड़ेगा ओके 14th को कि कैसे मर्डर मिस्ट्री सॉल्व हुआ है, कौन है मर्डरर. ओके. शायद आप यहीं कहीं बैठा हुआ है पर पता नहीं है कौन है. तो आप डर के रहना कहीं पुलिस वाला ही मर्डर निकले. అదే డౌట్ వచ్చింది నాకు సడన్ గా. और वो हैबिचुअल है. మీరు ప్రమోషన్స్ కి ఇంకా యూ షుడ్ కమ్ మోర్ ఆఫెన్, ఎందుకంటే ఈయన మాటలతోనే సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. हाँ हाँ, नहीं वो तो करना ही पड़ेगा ना, क्योंकि थिएटर में तभी लोग जाएंगे. सारी स्टोरी अगर पहले से पता है तो थिएटर में कौन जाएगा. अभी तो मैं यहीं पे शूट कर रहा था. Okay. और वैसे भी प्रमोशन अगर है तो आना पड़ता है, आना ही चाहिए क्योंकि प्रोजेक्ट का मैं एक पार्ट हूँ और लोग जानते हैं. Right. 20 साल से लोग मुझे प्यार दे रहे हैं. Of course. तो लोगों के सामने ये मीडिया से भी जाना एक अच्छी बात है और बस मजा आता है काम करने में. नाइस. हमको भी मजा आता है आपको देखने में स्क्रीन पे, इतना इंटरेस्टिंग कैरेक्टर्स. यस. ఇది హిందీ ఇంటర్వ్యూ కాదు. ఓకే. సార్ స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. అవునా? అసలు ఏంటి మీ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఉంటాయేమో అని అనిపిస్తుంది చాలా కదా. బాగుంది. యా, ఎలా ఉండబోతుంది అసలు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ? చాలా కాంట్రాస్ట్ గా ఉంటుంది. అవునా? వెరీ కాంట్రాస్ట్ లెసన్. వీళ్ళ చెప్పాలంటే సరుల్ బీ చేసింది, నేను తప్పించుకొని పోతుంటాను. తర్వాత సర్ ట్రై టు చేంజ్ మీ యాజ్ అ గుడ్ పర్సన్, నేను గుడ్ పర్సన్ బ్యాడ్ పర్సన్ ఉంటాను, బ్యాడ్ పర్సన్ గుడ్ పర్సన్ ఉంటాను. సో Okay. స్ప్లిట్ పర్సనాలిటీ అబ్బాయిలా ఉంటుంది. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఉండదు కానీ అలా ఉంటుంది సినిమాలో, కానీ లాట్ ఆఫ్ కాంట్రాస్ట్. బట్ సార్ హెస్ డన్ అమేజింగ్ జాబ్. ఒకటి చెప్పాలంటే వెన్ యూ సెడ్ సర్కి తెలుగు రాదు అంటున్నారు కదా,
ఇప్పుడు నాకు తెలుగు వస్తుందండి, కానీ సార్ ఒక డైలాగ్ షీట్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక కొద్దిగా, ఎందుకంటే నా స్లాంగ్ కొద్దిగా మారుతుంది, సో అట్లీస్ట్ 1 or 2 takes తీసుకుంటాను. సార్ వన్ ఫుల్ పేజ్ 2 pages డైలాగ్ సింగిల్ టేక్, ఈవెన్ దో తెలుగు రాకపోయినా he'll just learn it, he'll memorize it, he'll sit down ఒక రూమ్ లో కూర్చోంటారు, ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా, he'll just memorize it, టకా 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 అని ఒక స్క్రీన్ చెప్తారండి, మీరు చూడాలి. పాప సార్ ముందు యాక్ట్ చేయాలంటే ఐ స్టార్ట్ షివరింగ్, స్టార్ట్ స్వెటింగ్. ఒక బెడ్ క్లాత్ లేకపోతే సార్ ముందు యాక్ట్ చేయాలి. नहीं, ये एक्टिंग की एक लैंग्वेज अलग होती है मेन, क्योंकि अगर ऐसे कोई चीटी निकालेगा तो दुनिया का कोई भी आदमी है ना तो सेम रिएक्ट करेगा. राइट. एक्टिंग की लैंग्वेज अलग होती है. तो यहाँ पे सिर्फ तन्नी बोलना है, नीर बोलना है, नीलू बोलना है या पानी बोलना है, सिंपल. तो वो समझ लेते हैं. और मैं थिएटर बैकग्राउंड से हूँ तो एक मेमोराइज करना डायलॉग, राइट, वो हम लोग शुरू से आदत है. तो उसकी वजह से क्या होता है, और पहली फिल्म जब मैंने की मास, तो उसके डायलॉग बाय हेड किए थे और वो डबिंग भी किया. मैं डबिंग भी करता हूँ. ओके, तो कोई डबिंग तो इजी है एक्टिंग से. ओके. हाँ, क्योंकि अभी कटिंग पेस्टिंग आ गया అవును. तो आपको लाइन सब सिखा देते हैं डायरेक्टर लोग. तो मेरे इतने गुरु हैं, जैसे अभी सतीश सर मेरे गुरु हैं ये फिल्म के लिए. Of course. तो इनको जो चाहिए, और मैं डायरेक्टर का एक्टर हूँ, डायरेक्टर को क्या चाहिए वो जब बोल देते कि सर ये ऐसा है, ये है, तो मेरे लिए भी इजी हो जाता है. तो क्योंकि मेरे पास सब कुछ है, मेरे बैग में हर चीज है, क्योंकि थिएटर किया है, 12 साल थिएटर है, यस, तो काम करने में मजा आता है. अब जैसे अभी भाई साहब है, तो इनके साथ नए लोग हैं, तो मुझे ऐसा नहीं लगता नए या पुराने या डायरेक्टर भी नए हैं, तो ऐसे में मैं नहीं सोचता हूँ. वो आर्टिस्ट है, वो डायरेक्टर है, नया पुराना कुछ नहीं होता है. और उल्टा क्या होता है कि नए लोगों के साथ काम करने के टाइम कुछ नई चीजें सीखने को मिलती है. राइट. तो अभी इन्होंने कैसा काम किया है तो मैं इनको भी ऑब्जर्व करता हूँ. शायद उनको पता नहीं होगा, तो मैं दूर से ऑब्जर्व करता हूँ. या, अब तो हाँ यार ये चीज अच्छी है, ये फिर ये अपने बैग में डाल दो. तो आपने क्या ఈ నెలలో మీరేం అబ్జర్వ్ చేశారు? बहुत लोगों से बहुत सीखता हूँ मैं. एवरी डे इज अ न्यू डे एज एन एक्टर. యా, मेरे నో, गुरु जो- ఇప్పుడు ఆదిత్య గారి నుంచి మీరేం नहीं, అబ్జర్వ్ ऐसे बीच చేశారు? में पता है. ఆడియన్స్ ఉన్నారు, మంచిగా చెప్పండి. नहीं अच्छा ये बहुत अच्छी चीजें सीखी. इनका भी काम करने के टाइम जो एक फोकस होता है ना, ఓకే, एक कैरेक्टर के ऊपर, अपना कैरेक्टर क्या है जो डायरेक्टर ने बोला उसके ऊपर फोकस. दूसरा लैंग्वेज है, तो लैंग्वेज इनको आती है, हाँ. वो और इजी हो जाता है, तो वो फ्लुएंसी मिल जाती है. तो कई चीजें हैं, या एक्शन में या इमोशन में कैसे कैरी करते हैं, तो वो कई चीजें होती है, आप सीख सकते हैं. और वो ऐसे बोल नहीं सकते कि यार इससे मैंने ये सीखा. मुझे शुरू से कई लोगों ने पूछा कि आपके फेवरेट एक्टर कौन है या उनसे क्या सीखा. तो फेवरेट एक्टर नहीं होता है, वो क्षण फेवरेट होता है. రైట్. वो एक एक्टर की एक फिल्म बहुत अच्छी लगती है అవును, आपको. అందరి నుంచి ఏదో हाँ, ఒకటి. तो मैं वो चूज कर लेता हूँ. అవును. मैं बहुत चूजी हूँ, ట్రూ. तो इनसे जो मिला वो मैं अपने पास रख लेता हूँ. और एवरी डे इज अ न्यू डे एज एन एक्टर. ये फील्ड ऐसा है, तो రైట్. सिनेमा या इसमें एवरी डे यू हैव टू प्रूव योरसेल्फ. तो కాన్స్టెంట్ లెర్నింగ్. कांस्टेंट लर्निंग है. यस, यस. तो मतलब आप हो सकता है किसी छोटे बच्चे से भी सीख लेता. Yes. अभी मैं एक फिल्म कर रहा था, डाकू महाराजा, उसमें एक छोटी सी बच्ची आई थी, वो उसका मदर टंग मराठी है, रहती है हैदराबाद में. ఓకే, तो मैंने पूछा आपका नाम क्या है, तो वो बोलती मुझे मराठी भी आती है. ఓ, तो मुझे लगा इसको किसी ने बोला है कि मुझे मराठी हाँ, आती है, हाँ. इसलिए. तो नहीं, ऐसे ही बोल दिया उसने ఓకే, कि मुझे तेलुगु आती है, हिंदी आती है, मराठी भी आती है. और छोटी सी बच्ची, और वो मेरी बेटी है वो फिल्म में. ఓకే. तो उसका जो काम करने का तरीका था वो देख के मैं ताजुब हो गया. मैं बोला वो अननोइंगली कर रही है, उसको पता नहीं, टेक्निक उसको पता नहीं है, पर हाउ शी परफॉर्म న్యాచురల్లీ. नेचुरली. यस, यस. तो मैं बोला यार ये इससे सीखना चाहिए. या, क्या है, और लैंग्वेज वो कैसा कब चाहिए, कैसा चाहिए, डायरेक्टर जैसे बोल रहा है. तो ये, और जरूरी नहीं है आपको कि एवरी टाइम आप किसी से ले या दे, యా, पर आपके अगर, मेरे गुरु पंडित सत्येंद्र दुबे और विजय मेहता हमेशा बोलते थे कि आपकी आंखें और कान खुले रखो और लोगों को ऑब्जर्व करो. बहुत सारी चीजें मिलती है. हो सकता है आप किसी एसी स्टैंड में हैं, बस स्टैंड में हैं, एयरपोर्ट में हैं, वहां पे भी आपको कुछ कैरेक्टर्स मिल जाते हैं, Yeah. लोग मिल जाते हैं, उनसे भी आप सीख सकते हैं. तो ये फील्ड ऐसा ही है. तो हमेशा इनसे भी सीखा है, सर से भी सीखा है, क्योंकि उनका स्टाइल, हाँ, डायरेक्शन का स्टाइल अलग है और वो अपने स्टाइल पे पक्के थे. యా. उनके He will दिमाग bring something new from you. या, उनके दिमाग में डायरेक्शन के टाइम कोई कंफ्यूजन नहीं था या. कि सर मुझे ये है, ये सीन है, मुझे ये ऐसा ऐसा चाहिए. ఓకే. ओके सर. तो
वो भी सीखने को मिलता है कि नहीं वो, और मुझे अच्छा लगता है ऐसे जब लोग मिल जाते हैं कि जैसे अभी कई डायरेक्टर्स है, मैं मतलब पहली फिल्म जो जबकि मैंने आरजीवी के साथ, राम गोपाल वर्मा के साथ सरकार, तो वो भी क्लियर है माइंड उनका, मतलब उनका तो एडिटिंग सेंस से क्लियर है Of course, हाँ. ये शॉट के बाद ये शॉट है, ये शॉट है, ये शॉट है, खत्म, सीन खत्म। तो आपको सीखने को मिलता है मतलब कितना क्रिस्पी और परफेक्ट करना है एज एन एक्टर। రైట్ तो वो फिर ऐसे जब डायरेक्टर मिल जाते हैं, एक्टर मिल जाते हैं, तो उनसे और एक अपडेट करते हैं अपना नॉलेज। నైస్ సార్ డైలాగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ సినిమాలో. అదే అదే మై క్యారెక్టర్ స్పీక్ టూ మచ్ ఆఫ్ ఆ డైలాగ్. క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడుతుంది బేసిక్ ఒక డైలాగ్ చెప్పాలంటే ఇక్కడ సాక్ష్యం ఉంటేనే శిక్ష లేదంటే కక్ష అని డైలాగ్, సార్ డైలాగ్ చాలా ఫేమస్ అవుతాయి ట్రైలర్. ఆల్రెడీ ట్రైలర్ లో కూడా స్టార్టింగ్ డైలాగ్ కూడా మీదే పంచ్ ఐ మీన్ హుక్ చేసింది. नहीं और इतने अच्छे डायलॉग लिखे थे उन्होंने। సార్ డబ్బింగ్ కూడా ఆర్సీఎం రాజు గారు చెప్పారు. అవునా? ఆయన కూడా డబ్బింగ్ డైలాగ్స్ గురించి చాలా అవును. ఈవెన్ ట్రైలర్ లో డైలాగ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ట్రైలర్ లో లాస్ట్ డైలాగ్ కూడా చాలా బాగుంది. ప్రపంచంలో 3 వంతుల నీళ్ళు అయితే ఒక్క వంతు కన్నీళ్లు అనేది ఎవరో చెప్పినట్టు భూమంతా 3 వంతులు నీళ్ళు 1 వంతు కన్నీళ్ళు, అది తనికెళ్ళ భరణి గారు చెప్పారు. ఓకే ఓకే ఈ భూమంతా ఉంటే ఉంది 3 వంతులు నీళ్ళు 1 వంతు కన్నీళ్ళు, అది నేను తీసుకున్నాను చాలా చేసి ఇంట్రెస్టింగ్ హీరో డైలాగ్ పెట్టాను, అది క్యారెక్టరైజేషన్. అసలు నాకు హీరో క్యారెక్టరైజేషన్ తెలుసుకోవాలని ఉంది ఆదిత్య. ఎలా అసలు మీరు ఇందాక అన్నట్టు కొంచెం మారుతూ ఉంటారని అంటున్నారు కదా, అసలు ఏంటి ఎలా ఉండిపోతుంది క్యారెక్టర్? హీరో క్యారెక్టర్ యాక్చువల్లీ ఇతను చాలా కరియర్ డ్రివెన్, అంటే ఒక లైఫ్లో ఏదో ఒక సాధించాలని చాలా ఆశతో ఉన్నాడు. కాలేజ్కి వెళ్తాడు, కాలేజ్లో వానికి వాడి మైండ్ సెట్కి సెట్ అవ్వదు అనమాట. సో ఫాలోయింగ్ దట్ ఏదో ఒక రూట్ వెతుక్కొని ఒక ఆబ్వియస్లీ మెయిన్ థింగ్ బట్ మ్యాటర్స్ ఇన్ లైఫ్ ఇస్ మనీ. సో ఏదో ఒక రూట్లో మనీ చేయాలని తనకి ఆశ. షార్ట్ కట్స్ షార్ట్ కట్స్, హీఈస్ లుకింగ్ అట్ షార్ట్ కట్స్ ఓన్లీ. మేబీ కరెక్ట్ అన్నావు సార్? ఓకే, యు కెన్ అనుకోవచ్చు. అనుకోవచ్చు అలాగే. నా క్యారెక్టర్ అలా అర్థమైందండి, ఎందుకంటే ఐ థింక్ లుకింగ్ అట్ షార్ట్ కట్స్ టు మేక్ మనీ అండ్ బికమ్ రిచ్. ఓకే, సో ఆ రూట్ లో వెళ్తున్నప్పుడు ఒక గుడ్ వే తీసుకుంటా, ఒక మంచి దారికి వెళ్తాడా లేకపోతే చెడు రూట్కి వెళ్తాడా, అది that is the main decision. Right. That's where I see that Ravi sir comes into play. Okay. He's ee cinema lo naki more than anything as a guide, father, everything is Ravi sir only. Wow. Because he's helped me with everything, like सिनेमा में मैंने बहुत कोशिश की इनको समझाने की, शॉर्टकट हमेशा कहीं दूसरी जगह लेके जाता है, पर समझे कि नहीं समझे सिनेमा देखने के बाद చూడాలి. क्योंकि शॉर्टकट हमेशा आपको खतरनाक जगह पे लेके जाता है. Okay. आप वहां जाके कोई फिर रिटर्न टिकट नहीं होता है, वन वे ट्रैफिक है. so contrasting character. Yeah. ఇలా ఉంటుందండి కొన్ని సో mental character. రవి గారి క్యారెక్టర్ ఇంపాక్ట్ మీ మీద ఎలా ఉంటుందో చెప్తున్నారు. అవును. లావణ్య క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మీ మీద? లావణ్య is a గర్ల్ ఫ్రెండ్ అది తెలుస్తుంది, కనిపిస్తుంది. ఉంటది, గర్ల్ ఫ్రెండ్ లా ఉంటది. గర్ల్ ఫ్రెండ్ ఇంపాక్ట్ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఐ మీన్ తన ఇంపాక్ట్, తన లైఫ్ ఇంపాక్ట్ ఇంకా బికాస్ షీ ఈస్ వెరీ మచ్ గోల్ ఓరియంటెడ్ కదా తను. సో ఐ థింక్ మోర్ దెన్ నా లైఫ్ కన్నా సినిమాలో తన లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బికాస్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ తను ఎక్కడ సక్సీడ్ అయితే నాకు కూడా అదే సంతోషం, అదే ఆనందం. తన సక్సెస్ నా సక్సెస్ లా ఫీల్ అవుతాను. సో మోర్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ అవుట్ ద మూవీ హర్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దెన్ మై ఓన్ కెరియర్. అప్పుడు అలా ఉంది. సో యా, సో లావణ్యాస్ ప్లేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో గుడ్ లవర్ అన్నమాట మీరు. నాకు 2 లవర్ ఉన్నారు సినిమాలో. 2 లవర్ ఉన్నారండి. సెకండ్ హాఫ్ లో ఫ్రెండ్. అయ్యో, అనవసరంగా మంచి స్టేట్మెంట్ ఇచ్చేసాను నేను. అంటే ఫ్రెండ్, ఒక లవర్ ఒక ఫ్రెండ్. లేదండి, నాకు లవర్లో ఫీల్ అయ్యాను. నేను లవర్ అండ్ లవర్, యా 2 లవ్. లేదు మళ్ళీ తిట్టుకోకండి, మళ్ళీ ఇంకో సినిమా చేయరు నాతో ప్లీజ్. సరే చూద్దాం, హీరో అనుకున్నట్టుగా ఫ్రెండ్ లవరా ఫ్రెండేనా అది మీరు డిసైడ్. యా యా చూద్దాం. యా, సో ఎస్, ఆల్రెడీ లావణ్య గురించి మాట్లాడుతున్నట్టు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో మనం చూసే చాలా వరకు సినిమాల్లో హీరో క్యారెక్టర్ బేస్డ్గానే ఎక్కువగా వెళ్తూ ఉంటుంది తప్ప హీరోయిన్ ఈజ్ లైక్ వన్ మోర్ సపోర్టింగ్ రోల్ టు హీరో అన్నట్టే ఎక్కువ సినిమాల్లో చూస్తూ ఉంటాం. బట్ ఐ థింక్ ఇక్కడ ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది లావణ్య హ్యాస్ అ వెరీ వెరీ మంచి వెయిట్ ఉన్న రోల్ అని అనిపిస్తుంది. సో అసలు మీరు రాసుకోవడం ఎలా రాసుకున్నారు? వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ ద క్యారెక్టర్ అండ్ లావణ్యని ఎలా సెలెక్ట్ చేశారు ఆ క్యారెక్టర్లోకి? లావణ్యాస్ క్యారెక్టర్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండి. ఓకే.
ప్లేయర్ రెజ్లర్, ఆమె బయట రెజ్లర్, సినిమాలో కొద్దిగా టాక్వాండో ప్లేయర్గా మార్చాను. యా టాక్వాండో అది కమర్షియల్గా ఉంటుంది స్పోర్ట్ సినిమాకి, అందుకని టాక్వాండో మార్చాను. ప్లస్ మా ఫ్రెండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ ఉన్నారు, ఓకే అతను హెల్ప్ చేశాడు వాడు, అందుకని టాక్వాండో మార్చాను. అది రియల్ లైఫ్ ఇంట్లో తీసుకున్న క్యారెక్టర్, ఓకే లావణ్య క్యారెక్టర్. ఆ అమ్మాయిని తీసుకునేది నాకు హీరోయిన్ అమాయకంగా ఉండాలి, అట్ ది సేమ్ టైం 2 లాంగ్వేజ్లు వచ్చి ఉండాలి, తెలుగు తమిళ్, ఓకే యాక్టింగ్ కొద్దిగా వచ్చి ఉండాలి. అందుకని ఆ అమ్మాయిని తీసుకున్నానండి, లావణ్యని. ఓకే తెలుగు అమ్మాయి మోర్ దాన్. కానీ తమిళ్ రాదు, చెప్తే ఏమంటే నేర్చుకుంటారు నార్మల్ అండి. 1 వీక్ 2 వీక్స్ ముందే పిలిపించి రూమ్ లో కూర్చోబెట్టుకొని ఎంత టార్చర్ పెట్టారండి మన డైరెక్టర్. అంటే తెలుగు వస్తుంది కాబట్టి ఇంకొక తమిళ కో డైరెక్టర్ ఉన్నారు. ఎవ్రీడే మార్నింగ్ స్కూల్కి వెళ్ళినట్టు జిమ్ కూడా లేదు, ఏం లేదు. రావాలి, ఆఫీస్ రావాలి, డైలాగ్ ఇస్తారు, కూర్చోవాలి, నేర్చుకోవాలి. తను వచ్చాక ఓకే యాక్షన్ అంటారు, డైలాగ్ ఫంబుల్ అయితే లేదు గో ప్రాక్టీస్ అగైన్. లావణ్యకి ఏమీ చేయలేదండి. షీజ్ క్విక్లీ అన్నారు, ఏమంటే డైలాగ్ చెప్తే సెట్లో ఎంబడే తమిళ డైలాగ్ చెప్పేస్తుంది. చెప్పండి క్విక్లీ అన్నారు. ఆదిత్య గారు వేస్ట్, సినిమా రాదు అని వేసుకోకండి. ఫాస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పాక ఈ డైలాగ్స్ వెరీ కాంప్లెక్స్. యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్, షీ ఈస్ క్విక్ లెర్నర్ అంతే. ఇలా చెప్తే హార్ట్ ఇది ఉంటుంది. అతను ఫాస్ట్ నేర్చుకున్నారు, బట్ కాంప్లెక్స్ డైలాగ్స్, కొద్దిగా కష్టమైన డైలాగ్స్ తమిళ్, అందుకని కొద్దిగా అప్పుడు టైం తీసుకున్నాను. కరెక్ట్. అండ్ మీకు హీరోయిన్ తో సీన్స్ ఉన్నాయా? हाँ साथ में है, हाँ. पर वो एक एटीट्यूड अलग ही होता है पुलिस वाले का. वो हर किसी को मतलब अपने हिसाब से देखते हैं, क्योंकि उनको ट्रेनिंग में ही सिखाया जाता है ना. ओके एक क्वेश्चन मार्क रहना चाहिए हमेशा. ये क्या है, कौन है, ये क्या है, ये क्या है, ये क्या है. అందరి మీద అనుమానమే. हाँ मतलब एक अपना क्वेश्चन मार्क, बड़ा क्वेश्चन मार्क लेके ही पुलिस वाला चलता है हमेशा. तो और मैं इतना अभी कांस्टेबल से लेके कमिश्नर तक सारे कैरेक्टर तो वो एक, और रियल लाइफ में भी पुलिस वाला बनना था एक, जब आफ्टर ग्रेजुएशन तो वो ट्रेनिंग भी किया था मैंने. तो इसीलिए మీ రియల్ లైఫ్ లో పోలీస్ అయ్యున్నా ఇన్ని డిజిగ్నేషన్స్ వచ్చేవి కాదేమో. एक्चुअली रियल लाइफ में अगर मैं पुलिस वाला होता ना तो 1000% फिल्म से ज्यादा फेमस हो जाता. वो एक थॉट था मेरा कि जैसे मुंबई में दया नायक फेरोशियस पावरफुल, मतलब वो सोच थी हमेशा, मतलब जिस फील्ड में जाऊंगा वहां पे पीछे नहीं रहना है, सुपर, मतलब अपना एक झंडा गाड़ना है. तो ये सोच थी, पर लकीली वो नहीं बना. अच्छा हुआ क्योंकि बहुत बुरा पुलिस वाला होता कई लोगों के लिए, स्पेशली जो क्रिमिनल्स है यस उनके लिए मैं मतलब काल बनता है. यम क्रिमिनल्स हाँ तो क्रिमिनल्स का नाइटमेयर. वो नाइटमेयर आता हूँ रवि काले का बायोग्राफी, क्योंकि उसके लिए मैंने कराटे सीखा था, ओके बॉक्सिंग करता था, कुश्ती खेलता था, ओ तो और लॉ पढ़ रहा था. तो एक सोच वही थी, पर एक्सीडेंट की वजह से मतलब సార్ గురించి ఒకటి చెప్పాలి. సార్ యోగా ఎంత ప్రాక్టీస్ చేస్తారంటే, డైలీ ఫీల్డ్ లో ఫామ్ హౌస్ లో ఒక వెల్ ఉంది, బావిలో వాటర్ ఉంటాయి కదా, వాటర్ మీద కూర్చుంటారు అట్లా బాసా బట్టలు వేసుకుంటారు. हाँ पद्मासन करके मैं वाटर के ऊपर सो सकता हूँ ऐसा. బావిలో వాటర్ మీద వాటర్ మీద కూర్చుంటారు, అంత యోగా ప్రాక్టీస్. आपको जैसे स्विमिंग का मोमेंट करने की जरूरत है, కూర్చుంటారు ఇట్లా బాసా బట్టలు आई कैन स्लीप ऑन वाटर. హౌ ఓకే एक्चुअली योगा ब्रीदिंग टेक्निक और ब्रीदिंग टेक्निक, राइट. అది ఎవరు తెలియని కోణం, సార్లో ఎవరు తెలియని मतलब मैजिक नहीं है. ऑफ कोर्स या एनीबॉडी कैन लर्न करना पड़ता है. వెయిట్ జీరో చేసుకోవాలి మనం, వెయిట్ అవును అదే అదే సార్ శవాసంలో పడుకుంటారా లేకపోతే కూర్చొని పద్మాసనం చేస్తారు, కూర్చుంటారు మీరు కూర్చుంటారంటే నాది ఎలా నేను అదే ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. కూర్చుంటారంటే ఎలా? सोना తేలడం, పడుకుని పైకి తేలడం. దిస్ ఐ కెన్ ఇమాజిన్. పద్మాసనం వేసి కూర్చోవడం అంటే నాకు I know, yeah. वाटर के ऊपर सोना. రైట్ 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 हाँ तो वो, और ये योगा में है. ఓకే तो वो मैं कई साल से अभी योगा कर रहा हूँ, तो रोज एक्सरसाइज करता हूँ, तो उससे वो आ जाता है. వావ్ నైస్. మీరు అప్పుడప్పుడు ఇలా ఇంటర్వ్యూస్కి వస్తే మీ గురించి ఇలాంటి మంచి విషయాలు కూడా తెలుస్తాయి సార్. లేకపోతే ఎంతసేపు విలన్ గా अभी तेलुगु में बहुत 2-3 चैनल्स को मैंने इंटरव्यू किए. मैं बोला अभी बात करना चाहिए, क्योंकि रीजन ये था जो अपकमिंग लोग हैं उनके लिए एक इंस्पिरेशन मिल जाता है. डेफिनेटली एक आर्टिस्ट कैसे बनता है, उसको क्या डिसिप्लिन रहना चाहिए, क्या क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, और जर्नी कैसी है. क्योंकि नहीं तो लोग ऐसे सोचते हैं, एक नॉर्मल ऑडियंस जो है ना, उनको लगता है कि ये कहीं
आकाश से आते हैं, मतलब यहाँ नेपोटिज्म है, तो ऐसा कुछ नहीं है। आप कहीं से भी आप एक सपना लेके आ सकते हैं, बस डेडिकेशन चाहिए और लर्न करके आ जाओ। हाँ हर चीज सीख लो, ये नहीं कि यहाँ आके कोई सिखाने वाला नहीं है आपको, क्योंकि और मौका एक ही मिलेगा आपको। तो उस मौके पे मतलब जैसे 2020 का क्रिकेट का मैच है और आखिरी ओवर खेलने को मिल रहा है आपको, और बस वो आखिरी ओवर में विनिंग मैच लेके जाना है, हीरो बनना है। ट्रू ट्रू तो ये एक्टिंग में भी है, Yeah. एक मौका मिलता है, उसमें अच्छा काम करो, Yes. फिर आपको कोई नहीं रोक सकता है। तो यही है। సో ఆదిత్య, మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీదనే ఉండిందా? నాన్నగారిని చూస్తూ పెరగడం వలన ఎలా జరిగింది అసలు ఇది? సో యాక్చువల్గా మన టు బి ఆనెస్ట్ 1999లో మా నాన్నకి ఒక మేజర్ యాక్సిడెంట్ అయిందండి. అవునవును. సో దట్ చేంజ్ ద హోల్ లైఫ్ స్టైల్ ఆఫ్ మై హోల్ ఫ్యామిలీ. మా ఫాదర్ కెరియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో అప్పుడు ఏమైందంటే మా ఫ్యామిలీలో అస్సలు తను యాక్టింగ్లో వద్దే వద్దు, ఇంకా తను ఇంజనీర్ చేసి ఇక్కడ ఫారెన్లో వెళ్ళి సెటిల్ అయిపోయి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కానీ అదేంటో చిన్నప్పటి నుంచి మా నాన్న మూవీస్ చూసి, కానీ ఐ వాజ్ వెరీ అట్రాక్టెడ్ టు అప్రిసియేషన్. జనాలు వచ్చి నాకు క్లాప్ కొట్టేది, మంచిగా చేసిన సారీ సార్ మంచిగా చేసినావా సార్, మళ్ళీ చూసి వాళ్ళు వద్దు సో మంచిగా చేసినావా అని చెప్తే నాకు చాలా అట్రాక్షన్ అండి అతో. సో ఐ స్లోగా ఇంజనీరింగ్ టైంలో నాకు 1 year బ్యాక్ వచ్చిందండి. సో ఆ ఇయర్ బ్యాక్ లో మా నాన్నకి తెలియకుండా నేను యాక్టింగ్ స్కూల్ వెళ్తున్నా. సో మై డాడ్ ఇంటూ వెన్ ఐ వెంట్ ఫర్ యాక్టింగ్ స్కూల్. తర్వాత ఇంజనీరింగ్ అయింది, యాక్టింగ్ స్కూల్ ఇంకా ఫినిష్ చేయలేదండి. ఒక 1 year 9 months వెళ్ళాను. తర్వాత నాకు ఒక ఆడిషన్ వచ్చింది కన్నడ మూవీలో, బికాజ్ మా నాన్నకి ఇంకా తెలియదు ఇంట్రెస్ట్ ఉందనేసి. వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. సో అగైన్ ద ఫస్ట్ ఆడిషన్ ఐ ఫెయిల్డ్, ఐ డెంట్ గెట్ సెలెక్టెడ్. అండ్ తర్వాత ఇంకొక సెకండ్ మూవీకి ఆడిషన్ వచ్చింది అండ్ ఐ వెంట్ అండ్ గేవ్ ఆడిషన్, సెలెక్ట్ అనమాట. సో దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ, ఓ మై లవ్. అప్పుడు వెళ్ళి మా నాన్నకి చెప్పానండి, డాడీ ఇట్లా మూవీ వచ్చింది ఓ మై లవ్ అని, సో ఐ వాంట్ టు గెట్ ఇంటూ యాక్టింగ్. స్టార్టింగ్ ఎవరు సపోర్ట్ చేయలేదండి, అందరూ వద్దు నీకు యాక్టింగ్ కెరీర్ గురించి తెలియదు, ఇఫ్ యూ క్లిక్ అయితే యుల్ బి గుడ్, లైఫ్ విల్ బీ సెటిల్డ్. లేకపోతే త్రూ అవుట్ ద లైఫ్ నీకు అదే థాట్లో ఉంటావు, వై డు ఐ గో నెక్స్ట్, ఏం చేసేది. సో ఆ ట్రామాలో బతికేది వద్దనేసి మా ఫ్యామిలీ డిసిషన్. బట్ ఐ వెంట్ పాస్ దట్ and now I'm doing everything I can. So yeah. So I was trained. బట్ మీ కాన్ఫిడెన్స్ ఏంటి? నేను అంత చెప్పినా కూడా నేను సినిమాలే చేస్తాను, హీరోనే అవుతానని మీ కాన్ఫిడెన్స్ ఏంటి? నా కాన్ఫిడెన్స్ వచ్చి మా నాన్న అండి. మా నాన్నే నాకు ధైర్యం. ఎందుకంటే ఎక్కడన్నా కానీ నాకు ఒక గోల్కి సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం. even if I fail he'll bring me up. And ఒక నాన్నగా if he's not there in the set also it's fine. నా పేరు పక్కన అతని పేరు ఉంది, ఆదిత్య పక్కన శశికుమార్ ఉంది. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఆఫ్ కోర్స్. సో ఐ మీన్ ఆబ్వియస్లీ యాక్టింగ్ ఒకటే కాదండి, నేను డాన్స్ క్లాస్ వెళ్ళాను, ఐఎమ్ కరాటే బ్లాక్ బెల్ట్, ఐ ఫినిష్డ్ ఇన్ 2012 ఓన్లీ. సో ఫైట్ సీక్వెన్స్ వెరీ వెల్ వర్స్డ్. ఒక ఇంజరీ అయింది ఫైట్ సీక్వెన్సెస్, దట్స్ వై ఐ స్టాప్ డూయింగ్ లాట్ ఆఫ్ స్టంట్స్. సో యాజ్ ఐ సెడ్ మై ఫాదర్ ఇస్ మై స్ట్రెంగ్త్. We have seen your dancing skills also. ఈ సాంగ్స్ లో కిరికిరి, ఈ సాంగ్స్ లో కూడా చాలా బాగా చేస్తున్నారు డాన్స్ కూడా. ఐ థింక్ డాన్స్ చేస్తారు, ఫైట్స్ బాగా. యా ఏమన్నారు? ఫైట్స్ బాగా చేశారంట. డాన్స్ బాగా చేయదండి, డాన్స్ ఫైట్స్ బాగా చేశారంట. హీరోయిన్ పొగిడితే మీరు అమ్మ ఇప్పుడు మిమ్మల్ని కూడా పొగిడారు. ఆయన మీ నుంచి కాంప్లిమెంట్స్ ఎగ్జాక్ట్లీ ఈ టైం వచ్చినప్పుడు ఇవ్వాలి. సి ఆడియన్స్ కంటే ముందు డైరెక్టర్ కాంప్లిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్ కదా. యా అక్కడ ఇంకో డైరెక్టర్ చూస్తుంటారు, ఇచ్చాను కదా అంటే మేడం అన్నప్పుడు ఇస్తున్నారండి. ఆయనే స్టార్ట్ చేశారు. యా థ్యాంక్ యూ సో మచ్. సో సతీష్ నా గారు గురించి చెప్పలేదు ఎవరు. ఇది చూసారా? అందరూ సార్ చెప్తున్నారు, మేడం చెప్తున్నారు. सतीश सर की एक बात है, मैं शूटिंग के टाइम भी देखा मैंने, वो सेटिस्फाइड नहीं होते जल्दी. ఓ हाँ, मतलब काम नहीं. ఇది కాంప్లిమెంటా కంప్లైంటా? नहीं कंप्लेंट नहीं है. Okay. अभी मीडिया के सामने कंप्लेंट है. और मतलब इतना अच्छा सीन करने के बाद नहीं सर वो थोड़ा ना और थोड़ा मुझे ये यहाँ पे ऐसा चाहिए. ओके विल टेक वन मोर. पर ये अच्छी बात है मेरे हिसाब से, क्योंकि उनका दिमाग में वो फिल्म क्लियर है. राइट. और उसकी वजह से वो, क्योंकि पहले हमेशा क्या होता है ना, राइटर डायरेक्टर पहली फिल्म उनके दिमाग में आती है और वो स्क्रीन पे लेके जाना है अभी उनको. तो और उन्होंने एक सोचा है कि ये मेरी फिल्म है, तो उसमें हम लोग मतलब एज एक कैरेक्टर प्ले करना है. राइट. और वो इतने कंफर्म है तो उसमें मजा आया काम करने में. राइट. क्योंकि जब ऐसे लोग मिल जाते हैं ना, ऐसे डायरेक्टर्स, कि नहीं सर मुझे यही चाहिए, नहीं सर यही चाहिए, तो और मजा आता है कि चलो एक चैलेंज है. अभी एक चैलेंज है कि नहीं उनको सेटिस्फाइड करना है,
तो बहुत सेटिस्फाइड तो हो गए वो बेचारे। సార్తో 20 సీన్స్ షూట్ చేసాం ఒకే రోజు. ఒకే రోజు తెలుగు 10 తమిళ్ 10 అలా ఓకే ఓకే. ఓ అంటే షిఫ్టింగ్ లొకేషన్స్ మళ్ళీ. ఇద్దరు కాంబినేషన్ లేదు లేదు రవి గారు రవి కాలే గారు వేరే విత్ అదర్ ఆర్టిస్ట్. ओके ओके ओ वेरी फास्ट। అండ్ आप भी वेरी फास्ट होना चाहिए ना वो तो उनके साथ कैप्टन जब भाग रहा है ओके तो प्लेयर पीछे कैसे रहेंगे? ओके उनको भी भागना है ना। 4 లొకేషన్స్ అది కూడా. వావ్ తను మేడం అంటే సారీ 9:30 మార్నింగ్ 7 to అదే. నైట్ 9:30 కాల్ షీట్ 1.5 కాల్ షీట్. దెర్స్ వన్ మోర్ థింగ్ టెల్ యూ మేడం, ఇతను ఎంత క్రేజీ పర్సన్ అంటే ఫస్ట్ షెడ్యూల్లో we shot one major scene, one of the busiest roads in Jubilee Hills, a road 46 అయితే సార్ అది 36 ఏదో రోడ్లో షూట్ చేసాం మేడం. అంతా అయిపోయింది, మొత్తం ఎడిటింగ్ టేబుల్లో వెళ్ళి కూర్చున్నారు. అండ్ ఈ సా ద కెమెరా షేకింగ్, కొద్దిగా షేక్ అయింది. మళ్ళీ వేరే రేంజ్లో తీసారనమాట. ఆ రేంజ్ వాడండి సార్, మళ్ళీ ఎందుకు రీషూట్ చేస్తారు, మొత్తం సీన్ ఇంక్ విత్ ద హీరో అండ్ విత్ ద ఆర్టిస్ట్, ఎవ్రీథింగ్ ద సేమ్ రోడ్, సేమ్ లొకేషన్ చార్జ్, ఎవ్రీథింగ్. ఇస్ లైక్ నో నాకు కానే కావాలి, కెమెరా షేక్ అయింది, నాకు అదే షాట్లో కావాలి, అదే రేంజ్లో కావాలి. హీ షాట్ ఎవ్రీథింగ్ అగైన్. ఐఎమ్ లైక్ సార్ ఆ ఫస్ట్ షెడ్యూల్ చాలా బాగుంది సార్ చూసేకి, వచ్చి సెకండ్ షెడ్యూల్లో వచ్చేలోపు నేను కొద్దిగా లావ్ అయిపోయాను, హెయిర్ స్టైల్ బాగాలేదు, ప్లీజ్ సార్ వద్దంటే నా ప్రాబ్లం కాదు, వచ్చి చెయ్యి. ఓకే ఇట్స్ గ్రేట్ సార్. क्वेश्चन मार लेना। పొగడాను సార్, ఇంకేమిది మేడం పొగడాను కదా మేడం. పర్ఫెక్షనిస్ట్ అనే దానికంటే బెస్ట్ కాంప్లిమెంట్ ऑडियंस अभी क्या है ना, अभी जो ऑडियंस है उनको अभी वर्ल्ड सिनेमा उनके एक फिंगर टिप में, पे है। yes, हाँ, yes. एक फिंगर टिप पे हाँ. है। तो अब उनको अगर क्वालिटी वर्क नहीं दिया हम लोगों ने तो आप वो नहीं देखने वाले आपको, वो आपको रिजेक्ट करेंगे, जो हिंदी इंडस्ट्री का हो गया है। बराबर। आज की तारीख में तेलुगु इंडस्ट्री इंडिया में नंबर 1 इंडस्ट्री है। क्यों है? क्योंकि परफेक्शन। బట్ సార్ చెప్పినట్టు కంటెంట్ ఉంటే ఏ లాంగ్వేజ్ లోనైనా సినిమాలు ఎంత బాగా వర్కౌట్ అవుతున్నాయో మనందరం చూస్తున్నాం కాబట్టి ఐ థింక్ ఇది తెలుగు, తమిళ్ అండ్ కన్నడలో 3 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మూడిట్లో కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాము. బికాజ్ ఇది వెరీ మచ్ రిలేటబుల్ కాంటెంట్ లాగా అనిపిస్తుంది. సతీష్ గారు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు అఫ్ కోర్స్ అన్ని ఫీల్డ్స్లోనూ ఉన్నట్టుగానే పాలిటిక్స్ కానీ, అంటే అబ్బాయిలకు ఒక రకమైన స్ట్రగుల్స్, అమ్మాయిలకు ఒక రకమైన స్ట్రగుల్స్, ఏదో ఒక లూప్ హోల్స్ ఇలాంటి బోల్డ్ ఉంటూనే ఉంటాయి. మీరు అందులో కొన్ని టచ్ చేశారు అనిపిస్తుంది. ఎనీథింగ్ కాంట్రవర్షియల్ గా ఉంటుందంటారా ఏంటి? వాట్ ఈస్ కాంట్రవర్సీ ఉండదు. డ్రగ్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ ఫీల్డ్లో డ్రగ్స్ వాడతారు కదా, అది టచ్ చేశాను. పాలిటిక్స్ ఉంటాయి, అది టచ్ చేశాను. ఇంకా అంటే స్టేట్స్ మధ్య కూడా ఉంటాయి కదా, స్టేట్ ప్లేయర్ అది కూడా టచ్ చేశాను. ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అవ్వాలంటే ఒక రకమైన ఇండియన్ నేషనల్ టీమ్కి అవ్వాలంటే అది ఉంటుంది. అక్కడ నేషనల్లో నుంచి ఇంటర్నేషనల్ మ్యాచెస్ పంపాలంటే పాలిటిక్స్ ఉంటాయి, అది టచ్ చేశాను. అవును. అంటే ఐ థింక్ ఐ టచ్డ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఫీల్డ్. సో చాలా రీసెర్చ్ చేసి మీ ఫ్రెండ్స్ సహకారంతో ఇచ్చారు బాగా, యా వాళ్ళు చెప్పి స్టడీ చేస్తాం. ఆ మధ్య నార్త్ ఇండియాలో కూడా జరిగింది కదా స్పోర్ట్స్, అవన్నీ స్టడీ చేశాను. నైస్. అండ్ ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ పరంగా చాలా మందికి అవేర్నెస్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చాలా మంది కిడ్స్ కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఐ థింక్ ఇలాంటి సినిమాలు కూడా వస్తుండడం. టాక్వాండో పాపులర్ అవ్వాలి ఈ సినిమా తర్వాత. యా. సో మీకు అంటే మార్షల్ ఆర్ట్స్ కాకుండా మీరు ఇందాక బ్లాక్ బెల్ట్ అన్నారు కాబట్టి స్పోర్ట్స్ వైజ్ what sport do you play? I was a state level basketball player and I represented Karnataka for under 18. తర్వాత కాలేజ్ వెళ్ళినప్పుడు దేశ చాలా ఏమి కాంపిటీషన్ చాలా ఉండే అప్పుడు. రిగార్డింగ్ సార్ షోడ్ ఇన్ ద సినిమా చాలా కాంపిటీషన్, పాలిటిక్స్, ఎవ్రీథింగ్. అదే స్టేట్ లెవెల్ ప్లేయర్లో కంపీట్ చేయాలంటే ఐదా నేను డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి అందరికీ మేము దీంట్లో బకెట్ పెట్టాలంటాం. బకెట్ పెట్టేదంటే యూ హ్యావ్ టు గో సక్ అప్ టు ద కోచ్, మేనేజ్మెంట్కి అలా చేయాలి ఇలా చేయాలి. ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్. ఐ డెంట్ వాంట్ టు డూ దట్. సో ఐమ్ లైక్ ఓకే, డన్ విత్ స్పోర్ట్స్. అండ్ దెన్ బాస్కెట్బాల్ ఓన్లీ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫుట్బాల్ on regular basis with my school friends. I'm very active. For your passion. Yeah, that's all. So it's all basketball మరియు ఫుట్బాల్ అంతే అండి. ఈజ్ ఫుట్బాల్ లవర్, ఈజ్ బిగ్ ఫుట్బాల్. యా, ఐ లవ్ ఫుట్బాల్. ఒకప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా వదిలేసి నేను ఫుట్బాల్ మ్యాచ్ చూస్తాను. ఫేవరెట్. అది డిబేటబుల్. అది వద్దండి, ఇంటర్నెట్ హీట్ అయిపోతుంది మళ్ళీ. అక్కడికి వెళ్ళొద్దా? లెజెండ్స్ both are legends. Yes, okay. సినిమాలోని ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ నుంచి ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ వెళ్దాం. దట్ ఈస్ ద మ్యూజిక్ బై బీమ్స్ సిసిరేలియో. ఎస్, ద మోస్ట్ హ్యాపెనింగ్ సెన్సేషనల్ మాస్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు. ఆయన చాలా రకాల జానర్స్లో అదరగొట్టేస్తూ ఉంటారు మ్యూజిక్. సో ఆయన్ని ఆన్ బోర్డ్ ఎలా తీసుకురావడం జరిగింది? ఆయనలో మెలోడీ సెన్స్ ఉంటుంది, ఓకే, అట్ ది సేమ్ టైం కమర్షియల్ టచ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అతనే నేను ఫీల్ అయ్యాను. అంటే నా బడ్జెట్లో అప్పుడు నేను తీసుకున్నప్పుడు
అందుకని అతను తెచ్చాను. 2 ఉండాలి, అదే సేమ్ మ్యూజిక్ డైరెక్టర్లో తీసుకొచ్చాను. ఓకే. అంత తగ్గట్టుగానే ఆయన అన్ని 5 మెలోడీ సాంగ్స్ ఇచ్చారు. నేను ఫీల్ అవుతున్నా, బట్ ఆడియన్స్ రేపు చూసిన తర్వాత చెప్పాలి ఎలా ఉన్నాయి అనేది. నాకైతే బాగా నచ్చినాయి. అంటే ఒకసారి 3 సాంగ్స్ రికార్డింగ్ అయిపోయి కూడా మళ్ళీ మార్చాం నేను యాక్చువల్గా. మళ్ళీ సిట్టింగ్స్ వేసి ఓకే. మళ్ళీ ఫామ్ హౌస్లో రూమ్లు వేసి మళ్ళీ మార్చాం. ఆయన అది కూడా ఫీల్ అవ్వకుండా మళ్ళీ ఇచ్చారు అడిగితే కూడా. అప్పుడు చిన్న డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ కదా, ఆయన కూడా ఏం ఫీల్ అవ్వకుండా ఇచ్చారు. ఆయన మళ్ళీ 3 సాంగ్స్ రికార్డింగ్ అని మార్చేసారు తెలుగు. మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. మీరు ట్రైలర్లో చూసుంటారు కూడా. సో అంటే నేను కూడా ఇన్పుట్స్ ఇచ్చాను. హీ హాస్ డన్ హిజ్ వర్క్. చాలా మంచిగా ఇచ్చారు ఆర్ఆర్ కూడా. ఆఫ్ కోర్స్ దట్స్ వై హి ఇస్ మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రైట్ నౌ. డెఫినెట్లీ. ఆయన పాటలు 100 crores సినిమాల్ని క్రియేట్ చేస్తున్నాయి అంటే అసలు మామూలు విషయం. సాంగ్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ దట్. ట్రూ. మీకు హౌ డిడ్ యు ఎంజాయ్ ద మ్యూజిక్? ఐ రియలీ ఎంజాయ్డ్. గ్రూవింగ్ చాలా ఉండే, ఎస్పెషలీ నా ఫస్ట్ సాంగ్, డెబ్యూ సాంగ్, ఐ మీన్ ఇంట్రొడక్షన్ సాంగ్, ఇంట్రో సాంగ్ చాలా బాగా ఇచ్చారండి. ఐ థింక్ ద బీట్స్ చాలా ఫాస్ట్ ఉండే, కానీ దానికి తగినట్టు మ్యూజిక్ మన డాన్స్ మాస్టర్ రాజకృష్ణ మాస్టర్ నాకు చాలా హెల్ప్ చేశారండి. 3 daysలో నన్ను ట్రైన్అప్ చేసి ఒక హుక్ స్టెప్ చేశాను, క్యాప్ స్టెప్. దట్ నా ఫ్రెండ్స్ కింద చూపించినప్పుడు దే వర్ వెరీ హ్యాపీ, లైక్ ఓ యూర్ డాన్సింగ్ వెరీ వెల్ మ్యాన్. సో ఐ థింక్ టు భీమ్ సార్ మ్యూజిక్కి మేము మ్యాచ్ చేయాలంటే need a good dance master. Otherwise you can't look good on screen. Yeah. So I enjoyed his music a lot. Superb. So డెఫినెట్గా సమీద అనేది మీ అందరికీ కూడా ఒక మంచి మైల్ స్టోన్ అండ్ ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ మీరు ఆదిత్య గారు ఇంకా తెలుగులో చాలా మూవీస్ చేయాలి సక్సెస్ఫుల్గా. I'm only doing one more. ఆల్రెడీ డూయింగ్? Yeah, already started. అర్జున గీతోపదేశం అని పేరు. అప్పుడే షూటింగ్ అయిందండి. ఇంకొక లాస్ట్ షెడ్యూల్ ఉంది 20 days. వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ చేస్తున్నారు దీంట్లో. అది ఏం జానరా? ఇట్స్ స్టోరీ ఓరియంటెడ్. అది కూడా ఒక థ్రిల్లర్ లాంటిది, బట్ it's a drama, family, it's a friendship drama. It's good. Nice, interesting. Super. All the very best for that. Thank you so much. Well, so yes, ఇంకా ఈ సినిమా December 14th రిలీజ్ తర్వాత తెలుగు ఆడియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది. ఒక డిఫరెంట్ ఫిల్మ్ చూసిన ఫీల్ అయితే ఇస్తాను నేను. అందరు డైరెక్ట్లు ఇదే చెప్తారు. ఒక డిఫరెంట్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ ఉంటుంది. ఒక కమర్షియల్ ఫిల్మ్ ఎట్ ది సేమ్ టైం థ్రిల్లర్ ఫిల్మ్. ఒక థ్రిల్లర్ ఫిల్మ్లో కమర్షియల్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వస్తుంది సినిమాలో. ఓకే. సాంగ్స్ వస్తాయి, ఫైట్స్ వస్తాయి, స్పోర్ట్స్ వస్తాయి, రొమాన్స్ వస్తుంది, లవ్ ట్రాక్ వస్తుంది. 2 ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్స్ ఉంటాయి సినిమాలో. సో అలా కట్టిపడేస్తుంది వాళ్ళ సినిమా. చేజింగ్స్ వస్తాయి, ట్విస్ట్స్ ఉంటాయి సినిమాలో. ఒక డిఫరెంట్ ఫిల్మ్ చూసిన ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఓకే. మీరు? నేను లేదండి, తెలుగు ప్రేక్షకులకి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ సినిమా, డెబ్యూ సినిమా, సపోర్ట్ చేయండి చాలు. సినిమా గురించి సార్ మొత్తం చెప్పేశారండి. సో నేను వదిలినది ఐ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ యూ టు ప్లీజ్ కమ్ టు థియేటర్, వాచ్ అవర్ సినిమా, సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ టు అదర్ పీపుల్. అండ్ ఏదైనా కామెంట్స్ ఉంటే ఇది ఉంటే ప్లీజ్ పుట్ అ కామెంట్, విల్ ఇంప్రూవ్ ఫర్ అ నెక్స్ట్ సినిమా. And please support us and love me, Aditya Shashi Kumar here. Such a humble request this is. Yes, Ravi garu. मैं भी सारे प्रेक्षक को बोलता हूँ कि आपने 20 साल से मुझे प्यार दिया है, आप मुझे बहुत प्यार दिया. तो ये 14th दिसंबर को समीदा, ये नया प्रोजेक्ट हमारा, सतीश डायरेक्टर है, प्रोड्यूसर भी है और बहुत अच्छा काम किया है. इट्स अ कल्ट फिल्म. आप 100% थिएटर में आइए, आपको निराश नहीं करेंगे, आपको कुछ अलग दे के जाएंगे हम लोग. तो प्लीज़ 14 दिसंबर को थिएटर में आइए और समीदा, आपकी भी समीदा चाहिए हमें. थैंक यू. Superb. Thank you so much ముగ్గురికి కూడా. All the very best for the film. Thank you so much. Thank you, madam. For more videos like this, subscribe Big TV channel.